హలో ఎవ్రీవన్, ఈరోజు వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద గిన్నెలోనైతే హాఫ్ కప్ పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకున్నాక అందులో ఒక 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్, అలాగే ఒక స్పూన్ గరం మసాలా, తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని బాగా సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక ఒక హాఫ్ కప్ క్యారెట్ ముక్కలు వేసుకోండి. అలాగే క్యారెట్ వేసుకున్నాక ఒక 1 కప్ అయితే ఫ్రెష్ మటర్ వేసుకోండి. ఫ్రోజన్ కన్నా ఫ్రెష్ అయితే బాగుంటుంది టేస్ట్. అలాగే ఒక 1 కప్ కాలీఫ్లవర్ ముక్కలు, ఆ తర్వాత ఒక పావు కప్పు బీన్స్, ఒక కప్ బంగాళదుంప ముక్కలు వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. ఆ మసాలా మొత్తం అన్ని వెజిటేబుల్స్కి బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మసాలా అంతా ఆ వెజిటేబుల్స్కి బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు మనం బిర్యానీ రైస్ని బాయిల్ చేద్దాం. ముందుగా నేనైతే ఒక 2 కప్స్ రైస్ని కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రైస్లో ఒక 2 బిర్యానీ ఆకు, ఒక స్పూన్ షాజీరా, ఒక 5-6 ఇలాచి, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 7-8 లవంగాలు, ఒక పలావ్ పువ్వు వేసుకొని ఒక 1 స్పూన్ నెయ్యి, ఆ తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒక సగం నిమ్మకాయ కట్ చేసి దాని రసం వేసుకోండి. ఇది బాగా కలుపుకొని ఆ తర్వాత మరో పక్క కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకుందాం. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక టమాటా కట్ చేసి వేసుకోండి. ఇది కాస్త వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఈ మిశ్రమం బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక 60-70% కుక్ అయిన బాస్మతి రైస్ని పూర్తిగా లేయర్ లాగా పరుచుకుందాం. మొత్తం రైస్ అంతా కవర్ చేసుకున్నాక తర్వాత దాని రైస్ మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఆ తర్వాత కొత్తిమీర పుదీనా తరుగు కూడా బాగా పైన వేసుకొని ఒక 20 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మూత పెట్టి. స్టీమ్ బయటకు పోకుండా కొంచెం వెయిట్ అయితే పెట్టుకోవాలి. అంతేనండి, 20 నిమిషాలు పూర్తయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత తీస్తే గుమగుమలాడే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూశారు కదా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఒకసారి బిర్యానీ అంతా బాగా కలుపుకొని హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ పూర్తి డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా పాప ఈ బిర్యానీ తిని రివ్యూ ఇచ్చిందండి. ఒకసారి తన మాటల్లో మీరే వినండి. సూపర్.